వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు 4వ భాగం ప్రపంచానికి అధిపతి ఈయనే 4వ భాగం స్టార్ట్ అవుతుంది. ఈ భాగం స్టార్ట్ చేసే ముందు ఛానల్ యొక్క ఉద్దేశం, మనము ఈ ఛానల్ వల్ల మనం నేర్చుకోవాల్సింది, మనము ఈ మానవ జన్మ ఎత్తినందుకు మోక్షం పొందడానికి, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి. మరి ఈ దేహం ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞత భావంతో మనము ఇలా సంతోషంగా మనశ్శాంతిగా జీవిస్తున్నందుకు కృతజ్ఞత భావంతో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి భగవద్గీత ప్రకారం నడుస్తూ జీవితాన్ని గడుపుతూ మనము ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవ్వాలి, ఆయన అనుగ్రహం పొందాలి. ఇదే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. ఇక కలియుగ అన్నమయ్య ఛానల్, నిజమైన దైవభక్తి ఎలా ఉండాలి, నిజమైన దైవభక్తుడు ఎలా ఉంటాడు అనేది ఆ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ 16 భాషల్లో ఉన్నాయి. వాటి లింక్స్ మీకు ప్రొఫైల్లో అవైలబుల్ ఉంది. అలాగే మీరు ఏ భాష అయినా, 17 భాషల్లో ఉన్న ఈ ఛానల్, మీరు ఏ భాష అయినా మీ వీడియోలు ఒకే దగ్గర చూడాలంటే ప్లేలిస్ట్లో వెళ్ళండి. ప్లేలిస్ట్ ద్వారా మీరు ఏ భాషల్లో చూడాలనుకుంటే ఆ సబ్ టైటిల్స్ మీకు ఓపెన్ అవుతాయి. ఇక ఈ వెంకటేశ్వర స్వామికి సహాయకుడిగా మారాలి, మనం మారాలి, మనతో పాటు అందరినీ మార్చాలి అనే భావనతో పరమాత్మ సైన్యం అనే కమ్యూనిటీ ఛానల్ని ఓపెన్ చేశాను. ఈ కమ్యూనిటీ ఛానల్ కోసం లింక్ కోసం పోస్ట్లో అవైలబుల్ ఉంది. అలాగే దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి కూడా లింక్ రిక్వెస్ట్ పెట్టచ్చు. నేను లింక్ రిక్వెస్ట్ మీకు పంపిస్తాను. ఇక ఓం నమో వెంకటేశాయ నమః ఈ తెలుగు వాట్సాప్ ఛానల్, ఈ ఛానల్ కోసం పోస్ట్లో అవైలబుల్ ఉంది లింక్. అంటే భగవద్గీత కొటేషన్స్, వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన సంబంధించిన అద్భుతమైన ఫోటోలు, మంచి వీడియోలు అన్నీ చూడాలంటే ఓం నమో వెంకటేశాయ నమః కమ్యూనిటీ వాట్సాప్ ఛానల్లో చేరగలరు. ఈ ఛానల్ ప్రొఫైల్ లింక్ అనేది మన ఈ ఛానల్లో ప్రొఫైల్లో ఉంది, అందరూ చూడగలరు. ఇక ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే 4వ భాగంకి స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ప్రారంభించే ముందు ఒక గుడ్ న్యూస్. నేను ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేసిన దాన్ని బట్టి అనుభవంగా చెబుతున్నాను. ఆయనకు కావాల్సింది యువతనే ఈ దేశాన్నైనా ఈ ప్రపంచాన్నైనా మార్చే శక్తి ఉంది. ఆ యువతని తలుచుకుంటే ఎంతటి వారైనా తగ్గాల్సిందే. మరి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ యొక్క కష్టం అన్నీ
బాధలు అన్నీ తీరిపోయి ఈరోజు వారి యొక్క కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. వాళ్ళు కోరుకున్న రాజీనామా అనే పార్టీ కోసం దానికోసం రాజీనామా చేయాలని విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేయాలని ఎలా హంగర్ స్ట్రైక్ చేశారో, నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళ ఫలితం ఈరోజు దక్కింది. చాలా సంతోషం. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మున్ముందు ఇలాంటి మంచి జరగడానికి వాళ్ళు ఎంతైనా శక్తి రావాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి కోరుకుంటున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వాళ్ళకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాడు. అలాగే వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు. ఈరోజు వాళ్ళు విజయం సాధించారు. ఇక ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే 4వ భాగం స్టార్ట్ చేస్తున్నాను. ప్రపంచానికి అధిపతి ఈయనే 4వ భాగం. అందరి దేవుళ్ళు ఈయన స్వరూపాలే. మత ద్వేషాలు వద్దు, మహాపాపంలో పడకండి. ఈ వారం 4వ భాగం స్టార్ట్ చేస్తున్నాను. భగవంతుడికి సంబంధించిన ఒక పుస్తకం రాయడమో, ఒక కీర్తన రాయడమో, లేదా ఒక కీర్తన పాడగలగడమో, ఒక ప్రవచనం చెప్పడమే చేస్తున్నామంటే అది పూర్తిగా భగవత్ అనుగ్రహంగా భావించాలి. లేకపోతే ఇన్ని కోట్ల మందిలో ఎంతమందికి ఆ అనుగ్రహం కలుగుతుంది? అయితే అలా లభించిన వాళ్ళు దాన్ని గొప్ప వరంగా భావించి ఒక యజ్ఞంగా చేస్తే వాటికి సార్థకత కలుగుతుంది. నేను ప్రతి పుస్తకం రాసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తుంటాను. ఇవి బాహ్యంగా కనిపించకూడదు కూడా. మనం నిర్వహించేది ఒక యజ్ఞంగా భావిస్తున్నప్పుడు అది అందరిలో దృష్టిలో పడాలని ఆలోచించకూడదు. మనం చేసే పని లోక కళ్యాణం కోసం భగవద్ అర్పణంగా చేయాలి. అప్పుడే వాటికి సార్థకత లభిస్తుంది. కాలదోషం పట్టక చిరకాలం నిలుస్తాయి. ఇప్పుడు నేను చేసే పని వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచానికి అధిపతి అని ఇది నా దైవ కార్యంగా భావించి చేస్తున్నానే తప్ప మరి ఇంకే విధమైన గొప్పల కోసం కాదు. నేను ప్రారంభించిన ఛానల్ అందరూ చూడాలనే కాదు, ఎవరో ఒక్కరు తెలుసుకోవాలనే భావన ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. పైన చూసే వాళ్లకు అర్థం కాదు. నేను చేసేది దైవ కార్యం, లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు ఇది ప్రపంచానికి అధిపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి అని నిరూపించడానికి నాకు ఎందుకు కలిగిందంటే, నా జీవితంలో అనుభవాలు, నా జీవితంలో ఆయన నేర్పించిన అనుభవాల ద్వారా ఆయనకు దగ్గర అవ్వటం వల్ల నువ్వే ఈ ప్రపంచానికి అధిపతి అని నిరూపించాలి ఎలాగైనా అన్నట్టు నేను సంకల్పం చేసుకున్నాను. మరి ఇంకే విధమైన ఒప్పుల కోసం కాదు. అంతా ఆయన చేపిస్తున్నాడు, అంతా ఆయనే ఉన్నాడు తోడు అనే భావనతో చేస్తున్నానే తప్ప ఇక ఎలాంటి గొప్పల కోసం కాదు. ఇది నా ఛానల్ని
ఫాలో అయ్యే వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామిపై ఉన్న నిజమైన దైవభక్తితో ఉన్న వాళ్ళే ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళు జీవితంలో కష్టాలు బాధలు అది భరించలేక ఎందుకు ఇచ్చావు ఈ జన్మ తండ్రి అనే భావన ఎవరికి వస్తుందో వాళ్ళే ఈ ఛానల్ని ఫాలో అవుతారు. ఇక ఈ పుస్తకంలోని శ్రీవారి లీలలు భక్తులతో చేసినవి వివరిస్తారు. ఇది మీరే చదివితే బాగుంటుంది, ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాబట్టి ఈ బుక్ని వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. lot7hills.com అనే సైట్ ద్వారా గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తే బుక్స్ వస్తాయి. ఆ బుక్స్ పైన టచ్ చేస్తే చాలు డౌన్లోడ్ అవుతుంది. ఈ బుక్స్ చదవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. 20 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఒక మైగ్రేన్తో బాధపడుతున్న ఒక ఆమె ఒక నెలలో ఈ బుక్కులు చదవడం వల్ల నయమైందంటే అర్థం చేసుకోండి వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ. కంటిన్యూ. ఈ క్రమంలో ఎన్నో అద్భుతమైన స్వామివారి లీలలు చూస్తున్నాను. ఈ మధ్య జరిగిన ఒక విశేషం మీతో పంచుకుంటాను. ఈ మధ్య ఒకరోజు నెల్లూరు నుంచి కృష్ణారావు గారు అనే ఒక 80 సంవత్సరాల పెద్దవారు ఫోన్ చేసి ఇలా అన్నారు. ఇది ఎవరితో అన్నారు? విశ్వపతి గారితో ఫోన్ చేశారు. విశ్వపతి గారికి ఫోన్ చేసి కృష్ణారావు గారు మాట్లాడారు. అయ్యా విశ్వపతి గారు, నా పేరు కృష్ణారావు, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి 7 శనివారాల వ్రతం చేసే అలవాటు. ఇన్ని సంవత్సరాలుగా ఈ వ్రతమే చేస్తున్నాను. ఈ పుస్తకం ఈ మధ్య శిథిలమైపోయింది. ఇలా గడుస్తుండగా ఈరోజు ఒక విశేషం జరిగింది. ఈరోజు 7 శనివారాల వ్రతం చదివి పూజ పూర్తి కాగానే శ్రీ స్వామివారు నాతో ఇలా అన్నారు. నాయనా కృష్ణారావు, ఇంకా ఈ వారంతో ఈ 7 శనివారాల వ్రతం ఆపి వచ్చే వారం నుంచి విశ్వపతి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం చదువు. అంతేకాదు, వారికి పుస్తకాల ప్రచురణకి ఒక 5,000 రూపాయలు పంపు అన్నారు. విశ్వపతి గారు, మా దూరపు బంధువు నుంచి మీ ఫోన్ నెంబరు తీసుకున్నాను. దయచేసి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం పంపించండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపించండి. మీకు శ్రీనివాసుని ఆదేశం ప్రకారం 5,000 ట్రాన్స్ఫర్ చేస్తాను అని అన్నారు. ఈ మాటలు విన్న నాకు నోట మాట రాలేదు. వీరు వయస్సులో పెద్దవారు అందున చిన్నప్పటి నుంచి శ్రీనివాసుని భక్తులు అబద్ధం ఆడతారని అనుకోవడం తప్పే కాదు, మహాపాపం కూడా. సాక్షాత్తు శ్రీ స్వామివారే నా పుస్తకం చదవమని చెప్పడం, ఇంకా నాకు 5,000 పంపమని చెప్పడం నా ఒళ్ళు జలధరించింది. నా మాట శ్రీవారి అద్భుత లీలలు నమ్మశక్యంగా ఉండాలి. నమ్మకం ఉండాలి శ్రీవారి లీలపై. అందుకే నేను ఈ చెప్పేవి అన్నీ నిజమే, నన్ను నమ్మండి. ఇది నేను చేసేది కాదు, ఆ వెంకటేశ్వర స్వామి అంతా చేపిస్తున్నాడు. నేను విశ్వపతి గారిని కలవటం, అమృత తరంగిణి బుక్కు చదవటం, స్వామివారి పిలుపు రావటం, ఆత్మదర్శనం పొందటం జరిగింది. అంతా ఆయనే చేపిస్తాడు. నిజంగా చెప్తున్నాను. ఇప్పటికీ నేను నా జీవితంలో ఈరోజు ఉదయం నుంచి నైట్ వరకు ఏమేమి జరిగినాయో అన్నీ ఆయన ఆజ్ఞతోటే నడుస్తుంది, రేపు కూడా ఆయన ఆజ్ఞతోటే నడుస్తుంది అని భావనతోనే ఉంటాను తప్ప
నేను చేస్తున్నాను అనే ఆలోచనతో ఉండను. ఇక విశ్వపతి గారు చెప్పినట్టు ఒక్కొక్క బుక్ ద్వారా ఒక్కొక్కరి వారి జీవితంలో జరిగిన లీలలు, భగవంతుడు చేసిన లీలలు వింటుంటే నాకు అర్థమవుతుంది. ఆ దేవుళ్ళే ఈ పుస్తకాలను అందరికీ తెలియజేయడానికి ఈ కలియుగంలో వారు ప్రయత్నం చేస్తున్నారని భావించాను. ప్రజలు పడే కష్టాలు తొలగించుకోవడానికి ఆ దేవుళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ బుక్కుల ద్వారా. అవునండి, ఈ బుక్కులు చదవండి ఖచ్చితంగా. మీ lordofseminars.comలో ఈ బుక్కులు చదివితే ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ పోతాయి. ఇది పరీక్ష. మీలో శ్రద్ధ ఉందా, మీలో మార్పు రావడానికి మీరు ప్రయత్నిస్తున్నారా అనేది ఈ బుక్కుల ద్వారానే మీకు పరీక్ష కలుగుతుంది. మరి ఆ పరీక్షలో మీరు నెగ్గుతారా లేదా అనేది మీ ఇష్టం, మీ యొక్క ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. కంటిన్యూ. నేను ఈ మధ్య ఈ విధంగా మదనపడుతున్న విశ్వేశ్వర శాస్త్రి ఒక గొప్ప పండితుడిని కలిశాను. వారు ఎన్నో శాస్త్రాలలో ఆరితేరిన వారు, గొప్ప విద్వత్తు కలిగినవారు. వారు ఎన్నో వేద సభలలో పాల్గొనడమే కాదు, అధ్యక్షత వహించిన వారు. ఎప్పుడు సరళంగా మాట్లాడుతూ అందరి ఎడల ఎంతో ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. అటువంటి వారు కూడా ఏమీ సాధించలేకపోయానని బాధపడటం గ్రహించాను. వీరి ఆత్మ ఎంతో ఉన్నత పదంలో ఉంది, కానీ ఆ శరీరంలోని మనస్సు మాత్రం ఆ విషయం గ్రహించలేకపోతున్నది. దానివలనే వీరు ఇంత బాధపడుతున్నారు. ఇక్కడ మనమందరం గమనించవలసిన విశేషం ఒకటి ఉన్నది. మనకి సహజంగానే అనుమానం రావచ్చు, ఇంతటి మహానుభావుడు ఏమిటి, ఇలా బాధపడటం ఏమిటి? విశేషం ఏమిటంటే వీరు ఎన్నో జన్మల నుంచి చాలా గొప్ప మార్గంలో ఉన్నారు, మోక్షానికి అతి దగ్గరలో ఉన్నారు. కానీ వీరికి ఆ సంగతి తెలియకపోవడానికి క్రిందటి జన్మలో వీరికి జరిగిన ఒక సంఘటనే కారణం. వీరు ఆ జన్మలో గొప్ప సంగీత విద్వాంసులు. అంతకు ముందు జన్మలలోనే ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. ఆ శాస్త్రాలన్నీ వీరి ఆత్మను గట్టిగా పట్టుకున్నాయి. వీరికి సంగీతం మీద ఎంతో అభిమానం ఉండేది, అది నేర్చుకోవాలని ఆసక్తి ఎంతో ఉండేది. కానీ ఇంతకుముందు ఏ జన్మలోనూ సంగీతం నేర్చుకోవటం సాధ్యం కాలేదు. అయితే వారి ఆత్మను ఆ కోరిక గట్టిగా పట్టుకునటం చేత భగవత్ అనుగ్రహం వల్ల వీరికి క్రిందటి జన్మలో గొప్ప సంగీత జ్ఞానం లభించింది. అసలు పుట్టడమే గొప్ప సంగీతకారుల కుటుంబంలో జన్మించారు. ఆ పుట్టినప్పటి నుంచి సంగీత వాతావరణంలో పెరగటం వల్ల, పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల ఎన్నో జన్మల నుంచి వీరికి సంగీతం నేర్చుకోవాలని తపన ఉండటం వల్ల వారి ఆత్మ ఎంతో ఉన్నత మార్గంలో పయనిస్తున్నందువల్ల వారికి సంగీత జ్ఞానం అద్భుతంగా కలిగింది. కొద్ది కాలంలోనే వీరు ఎంతో గొప్ప సంగీత విద్వాంసులయ్యారు. ఎన్నో సంగీత కచేరీలు చేశారు. చాలా గొప్ప సంగీత విద్వాంసులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా వారి ఆత్మకు సంగీతం కూడా నేర్చుకున్నాను అనే తృప్తి లభించింది. నేర్చుకోవడమే కాదు, సంగీతంలో ఎంతో మహా విద్వాంసుడుగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఒకసారి ఒక సంగీత సభ జరుగుతుంటే ఒక చిన్న పిల్లవాడు తాను కూడా ఆ సభలో పాల్గొంటానని ఒక పాట పాడటానికి చిన్న అవకాశం ఇప్పించమని అడిగాడు.
దానికి వీరు సరే అని ఆ పిల్లవాడిని ఒక పాట పాడమన్నారు. అతనికి ఇచ్చిన సమయం కేవలం 5 నిమిషాలైతే ఆ పిల్లవాడు ఎంతో అద్భుతంగా పాడి అక్కడున్న విద్వాంసులందరినీ మెప్పించాడు. వారందరూ ఎంతో సంతోషపడి ఆ పిల్లవాడిని అపర గంధర్వుడిగా కీర్తించి మరొక పాట పాడమన్నారు. అది మన విశ్వేశ్వర శాస్త్రికి నచ్చలేదు. ఆ పిల్లవాడిపై కొంచెం ఈర్ష్య కలిగింది. అక్కడ ఉన్నవారందరూ ఆ పిల్లవాడికి అంతగా పోడటం వీరికి కొంచెం ఆగ్రహం తెప్పించింది. అయితే వీరు ఆ ఆగ్రహం బయటికి కనబడనీయలేదు. ఆనాటి అసూయ కారణంగా విశ్వేశ్వర శాస్త్రి ఈ జన్మలో ఇంత గొప్ప పండితుడు అయినప్పటికీ ఒక మాయకు లోనై తాను ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగలేదని బాధపడుతున్నాడు. చూసారా, ఎప్పుడో ఒక జన్మలో కలిగిన చిన్న అసూయ ఆ మనిషికి మరో జన్మలో ఏ విధంగా ప్రభావం చూపగలదో. ఆ ప్రభావం చేతనే విశ్వేశ్వర శాస్త్రి ఈ జన్మలో ఇంత గొప్ప పండితుడు అయినప్పటికీ ఆనాటి అసూయ కారణంగా ఒక మాయకు లోనై ఆనందాన్ని కోల్పోతున్నాడు. తన ఆత్మ పయనం గురించి ఎంతో తక్కువగా ఊహించుకొని బాధపడుతున్నాడు. మన ప్రస్తుత జీవితంలో మనకు జరిగే కొన్ని అనుభవాలు ఇలా క్రిందటి జన్మలలో జరిగిన ఎన్నో సంఘటనల వల్ల ప్రభావితం అవుతాయి. మీలో కొందరు ఎంతో నిజాయితీగా జీవిస్తున్నామని, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తున్నామని, ఎంతో నియమనిష్టలతో ఉంటున్నామని, ఎవరికి హాని తలపెట్టలేదని అయినా కూడా మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అని అనుకుంటారు. అంతేకాకుండా ఇంత మంచి మార్గంలో జీవిస్తున్నప్పటికీ ఇన్ని కష్టాలు పడుతుండటం వల్ల క్రిందటి జన్మలలో ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చునని, ఇక తమ ఆత్మ ఉన్నత మార్గంలో ఎలా పయనిస్తుంది అని ఎంతో మదన పడుతుంటారు. కానీ మీరు ఎప్పుడూ అలా అనుకోవద్దు. ఇప్పుడే విశ్వేశ్వర శాస్త్రి గారి గురించి చదివారు కదా, మీరెంతో ఉన్నతులు. మీ ఆత్మ ఎంతో మంచి మార్గంలో ముందుకు పయనిస్తోంది. ఎటొచ్చి మీ బుద్ధికి ఈ విషయం తెలియడం లేదు. ఇది గ్రహించి మీరు ఆత్మ న్యూన్యతతో బాధపడకుండా సంతోషంగా ఉండండి. గత పూర్వజన్మ వాసనలు, నా మాట, గత పూర్వజన్మ వాసనలు మనల్ని పట్టి పీడిస్తాయి. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇందులో బుద్ధిని గ్రహించాలి. అంటే మన బుద్ధి ఏంటంటే, కొంతమంది తాగుబోతులు ఉంటారు, కొంతమంది చెడు అలవాట్లు, సిగరెట్లు, గుట్కాలు ఇవి తినడం, కొంతమంది అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం, అహంకారం, అనుమానం ఇవి బాగా పట్టి పీడిస్తాయి వాళ్ళను. కానీ వాళ్ళకు తెలియదు అది చెడు అని, వాళ్ళకి తెలుసుకోలేరు కూడా. ఎందుకంటే ఆ బుద్ధి అలాంటిది కాబట్టి, పూర్వజన్మ వాసన వల్ల ఆ బుద్ధి అలా కంటిన్యూ ఈ జన్మలో నడుస్తుంది కాబట్టి. అందుకే ఆ బుద్ధి ఎటు పోతుందో గ్రహించాలి. మనలో ఈర్ష్య, ద్వేషం మొదలగు చెడు గుణాలను గుర్తించాలి. ఎందుకంటే పూర్వజన్మలో ఉండే చెడు ఆలోచనలు మనల్ని ఈ జన్మలో పట్టి పీడిస్తాయి. అందుకే ఈ జన్మలోనే మన చెడు గుణాలు, అలవాట్లు, ఆలోచనలు ఈ జన్మలోనే తీసివేయాలి. అప్పుడే మనలోని శక్తి ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకు జరిగేది ఇది. నా ఆత్మ దైవ మార్గంలోనే నడుపుతుంది. కానీ నాలో ఉన్న బుద్ధి అప్పుడప్పుడు చెడు ఆలోచనలతో నన్ను దైవ మార్గానికి దూరంగా చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనిని నేను గ్రహించాను కాబట్టి ఎప్పటికీ నా మనస్సాక్షి ప్రకారం, అంటే వెంకటేశ్వర స్వామి చెప్పినట్లు నడుస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నేను నడిచే విధానం ఎలా ఉందంటే, అంతా ఆయన మీదనే భారం వేశాను. పూర్తిగా
నా పని ఏందో నేను చేసుకుని వెళ్తున్నాను. ఇక ఆలోచనలు ఏంటంటే చెడు ఆలోచనలన్నీ పూర్తిగా తీసేసాను. ఏదో ఒక చెడు ఆలోచన వస్తుంటుంది ఖచ్చితంగా, కానీ ఆ గోవిందనామ స్మరణతో తీసేస్తున్నాను. ఇక ఆయన వైపు నడవడానికి, ఆయనకు ఇంకా దగ్గర అవ్వడానికి ఎప్పుడు తండ్రి ఎప్పుడు అవకాశం ఇస్తావు పూర్తిగా నీ వైపు రావడానికి అనే ఆలోచన అప్పుడప్పుడు కలుగుతుంది. అది ఎప్పటికీ ఉండేలా నేను చూసుకుంటున్నాను. అందుకే మన ఆలోచనలు ఏ వైపు వెళ్తున్నాయనేది మనం గ్రహించాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. కంటిన్యూ. మనం ప్రతి చిన్న విషయానికి, చిన్న సంఘటనలకి, చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకున్నప్పుడు, చిన్న మొత్తాలలో డబ్బు పోగొట్టుకున్న, చిన్న చిన్న విషయాలలో మన కుటుంబ సభ్యులతో ఏదైనా గొడవ పడినా ఎంతో కుమిలిపోతాము. మన కుటుంబ సభ్యులతో ఏదైనా గొడవ పడినా ఎంతో కుమిలిపోతాము. అసలు ఇంత పెద్ద విశ్వంలో మన ఉనికి ఎంతటిది, ఆ సంఘటన జరిగిన కాలం ఎంత చిన్నది, అంత చిన్న సంఘటన మనల్ని ఇంతగా ప్రభావితం చేయాలా? ఒకరోజు జరిగిన చిన్న సంఘటన మనల్ని రోజుల తరబడి బాధ పెట్టాలా? ఒకసారి ఆలోచించండి, ఇది ఎంత సమంజసమో. ఈ చిన్న సంఘటనల వల్ల కొన్ని రోజుల పాటు మీ ప్రశాంతత కోల్పోవటం, లేక ఒక వ్యక్తితో ఎంతో విరోధం తెచ్చుకోవటం ఏమైనా భావ్యమా? ఒకసారి మీరు మీ ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీదకు వెళ్ళి అటు పక్కగా నుంచొని మీకు కనబడే విషయాలన్నీ ఒక్కసారి గమనించండి. వీరు ఇక్కడ నుంచున్న ఒక అరగంటలో ఒక 50 మంది వ్యక్తులు అటు ఇటు తిరిగి ఉంటారు. ఒకరు సైకిల్ మీద వెళ్ళారు, మరొకరు స్కూటర్ మీద వెళ్ళారు, మరొక ఆయన కారులో వెళ్ళారు, మరొకరు గవర్నమెంట్ బస్సులో వెళ్ళారు. అలాగే వీరిలో ఒకరు మాసిన బట్టలు వేసుకున్నారు, మరొకరు చక్కటి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకున్నారు. ఒకరు ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నారు, మరొకరు ఎంతో దిగాలుగా నడుస్తున్నారు. ఇప్పుడే మీ కంటి ఎదురుగా ఒక ఆయన ఎంతో హుషారుగా కారులో వెళ్తున్నారు, మరొకరు ఎంతో ఆందోళనతో మనస్సు ఏమాత్రం ప్రశాంతత లేనట్టు కారు నడుపుతున్నారు. ఇవన్నీ కేవలం ఒక అరగంటలో మీరు గమనించిన విశేషాలు. ఒక్క అరగంట మీరు ఇంటి బయటకు వస్తే మీకు ఇన్ని రకాల వ్యక్తులు కనబడ్డారు. వీరెవరితోనూ మీకు పరిచయం లేదు. ఒక్కొక్కళ్ళది ఒక్కో జీవితం. మరి సైకిల్ మీద వెళ్తున్న అతనికి భార్య చనిపోయింది. అతను ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వెళ్ళి పిల్లలకు వండి పెట్టాలి, ఈ పిల్లలను పెంచి పెద్ద చేయాలి. అతడి మనసులో ఇదే ఆలోచన. బస్సులో కూర్చున్న వ్యక్తికి ఈ మధ్యనే ఉద్యోగం పోయింది. 4 నెలలుగా ఇల్లు గడవటం కష్టంగా ఉంది. బోలెడన్ని అప్పులు ఉన్నాయి. మళ్ళీ కొత్త ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని బెంగ. అతడి మనసులో ఇదే ఆలోచన. కారులో వెళ్తున్న ఆయనకి క్రితం సంవత్సరం కూతురి వివాహం అయ్యింది. దురదృష్టవశాత్తు వివాహం అయిన 6 నెలలకే భార్యాభర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. తన కూతురి పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. అలాగే మరో కారులో వెళ్తున్న ఆయన ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న తన భార్య వద్దకు వెళ్తున్నాడు. మీ ఎదుట ఇప్పుడే వడిగా చేతిలో కూరల సంచి పట్టుకొని నడిచి వెళ్తున్న వ్యక్తి కూతురికి నిన్ననే వివాహం నిశ్చయం అయ్యింది. ఎంతో ఆనందంతో ఇంటికి పనులు చూసుకొని వెళ్తున్నాడు. ఇదంతా కేవలం అరగంటలోనే చూసారా? ఎన్ని రకాల జీవితాలు! వీరి జీవితాలలో ఎంతో వైవిధ్యం ఉందో గమనించారా? ఒకరి జీవితానికి మరొకరి జీవితానికి ఏమాత్రం పోలిక లేదు. మీరు ఇందాక నుంచి మీకు కలిగిన చిన్న సమస్య గురించి ఇంత ఆలోచిస్తున్నారు, ఒకటే బాధపడుతున్నారు.
మీ మనస్సు ఏమాత్రం ప్రశాంతంగా లేదు. క్రిందటి రాత్రి మీరు హాయిగా నిద్రపోలేదు. ఈ ఆలోచనతో రాత్రంతా లేస్తూనే ఉన్నారు. మీరున్న ఈ ఊరిలో, మీరు నివసిస్తున్న ఈ కాలనీ ఎంత చిన్నది. మీరున్న పట్టణంలో నివసిస్తున్న జనాభాలో ఈ 50 మంది ఎంత చిన్న సంఖ్య. 1,00,00,000 మందికి పైగా ఉన్న ఈ పట్టణంలో కేవలం 50 మందిని మాత్రం మీరు గమనించారు. ఇలా కొన్ని వందల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ క్షణంలో ఏదో పని చేస్తూ ఉంటారు. ఎవరి జీవితాలు వారివి, ఎవరి కష్టాలు వారివి, ఎవరి సమస్యలు వారివి, ఎవరి సుఖాలు వారివి. ఈ అరగంటలో నీ ఎదురుగా వెళ్ళిన ఈ 50 మందిలో ఎవరికైనా నీ గురించి కానీ, నీ కష్టాల గురించి కానీ పట్టిందా? అటువంటిది అంటే పట్టింపు ఉందా? అటువంటిది ఈ పట్టణంలో ఉన్న కోట్ల మంది గురించి నీకు వేరే చెప్పాలా? అసలు ఆ రోడ్డు పక్కన నువ్వు నుంచున్న అరగంట ఒక రోజులో ఎన్నో వంతు. మీరు ఒక 70 సంవత్సరాలు జీవించి ఉండేటట్లు అయితే ఈ అరగంట సమయం దాని ముందు ఎన్నో వంతు. ఎంత చిన్నది! మానవ జీవితం అతి స్వల్పం. ఈ విశ్వంతో పోల్చుకుంటే ఒక కనురెప్పపాటు సమయంలో 1,00,00,000వ వంతు కంటే చిన్నది. అంత చిన్న జీవితం కోసం ఇంత తాపత్రయం పడాలా? ఆలోచించండి. అందుకే మీరు బ్రతికినంత కాలం సుఖంగా జీవించండి. చిన్న చిన్న విషయాలలో ఆనందం గమనించండి, ఆనందం ఆస్వాదించండి. ఒక పూట ఒక కప్పు కాఫీ త్రాగితే ఎంత ఆనందం కలుగుతుంది. ఒక పూట మీకు ఇష్టమైన అల్పాహారం తింటే మీ మనస్సుకు ఎంత ఆనందం కలుగుతుంది. ఇటువంటి చిన్న చిన్న సంతోషాలను మీ నుంచి ఎవరు దొంగిలించలేరు కదా. ఈ జీవితం అత్యంత స్వల్పం అని గ్రహించి ప్రతి క్షణం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ అక్క మీద మీకు కోపం వస్తే ఒక విషయం గుర్తు తెచ్చుకోండి. మీరు ఇప్పటిదాకా కొన్ని కోట్ల జన్మలలో జన్మించారు. ఎందరో కోట్లాది బంధువులు. ఏ జన్మలో ఎవరో తండ్రి, ఎవరో తాత, ఏ జన్మలో ఎవరు తండ్రో, ఎవరు తాతో, ఎవరు కొడుకో, ఎవరు కూతురో, ఇలా కోట్లాది జన్మలలో ఈ ఒక్క జన్మలో మీకు అక్కగా జన్మించిన ఈ అమ్మాయి మీద ఇంత చిన్న విషయానికి ఇంత కోపం తెచ్చుకోవచ్చా? ఆలోచించండి. ఇలా కోపం తెచ్చుకొని మనస్సు పాడు చేసుకొని మీ అక్క మనస్సును కూడా బాధ పెట్టడం, అది కూడా రోజుల తరబడి బాధ పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ జన్మ తరువాత మీరెవరో, తానెవరో, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా జన్మిస్తారో ఆ భగవంతుడికే ఎరుక. ఇలా మీ అక్క మీదనే కాదు, మీకు తెలిసిన ఏ వ్యక్తి మీద కోపం వచ్చినా ఇలాగే ఆలోచించండి. మీ కోట్లాది జన్మలలో ఒక్క జన్మలో అది ఒక చిన్న విషయంలో కోపం తెచ్చుకోవడం ఎంత సమంజసం? ఈ విషయం మీరు ఒక్కసారి ఆలోచించి ఈసారి ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఇది గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. దీని వలన మీకు అవతలి వ్యక్తికి ఎంత హాయిగా ఉంటుందో గ్రహించండి. నా మాట. కోపం ఇది అందరికీ వచ్చేదే ఉచితంగా. పైన చెప్పిన దానిని బట్టి మనలో కోపం ఎంత చిన్నదో ఆలోచించాలి. ఇప్పుడు కోపం ఈజీగా వస్తుంది, కానీ ఈయన చెప్పిన ప్రకారం ఎన్నో జన్మలు, కోట్ల జన్మలు మనం ఎత్తుతాము. ఆ జన్మల్లో ఈ జన్మలో మనకు బంధాన్ని ఇచ్చాడు. అది ఎవరైనా, అన్నైనా, అక్క అయినా, తమ్ముడైనా, చెల్లైనా, అమ్మైనా, నాన్నైనా. మరి ఇలాంటి
ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఎత్తిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఈ జన్మ బంధం అనేది ఇచ్చాడు. ఆ బంధాన్ని గౌరవించి ఆ దేవుడిచ్చిన బంధాన్ని అనుకొని మనము మన పని మనం చేసుకుంటూ వాళ్ళను కూడా సంతోషంగా ఉండేట్టు చేసుకోవాలి. అంతేకాని ఈ ఈర్ష, ద్వేషం, అసూయ వీటి వల్ల కోపంతో ఉండటం వల్ల, దూరంగా ఉండటం వల్ల మనము ఎంతో ఆనందాన్ని కోల్పోతామని తెలుసుకోవాలి. ఇక ఈ అరగంటలో ఎంతమంది కలిశారు, వాళ్ళ జీవితాలను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారనేది మీకు అర్థమైంది. అంటే బయట వాళ్ళు అరగంటలో అంతమంది కలిస్తే వాళ్ళ జీవితాలు మనకు తెలియవు, ఎలాంటి ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియదు. కానీ మనము దగ్గరున్న బంధాలను కూడా, ఉన్న వాళ్ళను కూడా పట్టించుకోకుండా, తెలిసి కూడా వాళ్ళ పరిస్థితి తెలిసి కూడా మనం దూరంగా ఉంటే ఈ జన్మ ఇచ్చింది ఈ బంధంకి విలువ ఎక్కడ ఉంటుంది ఆలోచించండి. ఇక చిన్న కోపానికి ఈ రోజుల్లో ఎన్నో ఘోరాలు చేస్తున్నారు. ఆ కోపం వల్ల ఇంకొక పాపంలో శిక్షను అనుభవిస్తున్నారు. కోపం, చిన్న కోపం వల్ల ఒక మనిషిని చంపేస్తున్నారు. ఆ కోపం వల్ల వచ్చిన ఆవేశం వల్ల ఒక మనిషిని చంపితే ఏమవుతుంది? జైలు పాలవుతాడు. అప్పుడు అతను చంపినందుకు పాపం ప్లస్ శిక్ష రెండు ఒకేసారి వస్తాయి. అందుకే కోపాన్ని తగ్గించుకోండి. పూర్తిగా కోపం అనేది ఉండాలి. కోపంలో రకాలు కూడా ఉన్నాయి. ప్రేమతో వచ్చే కోపం వేరు, ద్వేషంతో కోపం వచ్చే వేరు. ఇక ఈ ప్రేమతో చెప్పేది మంచి చేయడానికి కోపాన్ని ఉపయోగిస్తాం. ఆ ద్వేషంతో వచ్చే కోపం ఏంటంటే వాళ్ళను అంతం చేయడానికి, వాళ్ళను దూరంగా పెట్టడానికి చేసే కోపం అది. ఇక నేను ఈ జన్మకు నా భార్య, బిడ్డ, కొడుకు, బంధువులు, స్నేహితులు, వేరే ఈ జన్మలో నాకు పరిచయంగా స్నేహితులు వీరే. ఈ జన్మలో నాకు పరిచయంగా జీవితంలో ఒక్కొక్క విధంగా నన్ను కలుసుకుంటున్నారు, నాతో కలిసి జీవిస్తున్నారు. నేను కోపం చూపిస్తాను. ఇప్పటి వరకు వారిలో మార్పు వచ్చేంత వరకు కోపం అనేది చూపించాలి. ఎదుటివాడు తప్పు చేస్తే ఆ తప్పు అని చెప్పి వాళ్ళని మార్చడానికి కోపంని ఉపయోగించాలి. కానీ అది మరీ దూరంగా పోయేటట్టు చేయకూడదు. వారిలో మార్పు వచ్చేంత వరకు అంతే తప్ప నాలో ఎలాంటి కోపం ఉండదు. ఇప్పుడు బాధ పెడతారు మనసుని, అది అర్థం చేసుకోకుండా ఎదుటివారు. మనము ఎంతో ప్రేమగా ఉండాలనుకుంటాం, కానీ వాళ్ళు మనల్ని ఇంకా మనసును గాయపరిచేటట్టు మాట్లాడటం ఉండటం వల్ల మనము చూపించే కోపం అది పెరుగుతుంది. దానివల్ల ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, కానీ తర్వాత తప్పు అని మనం ఆలోచిస్తాము. అప్పుడు ఏమి చేయాలంటే భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు కోపం తగ్గేటట్టు దైవనామస్మరణ చేయాలి. దైవనామస్మరణ చేస్తే ఖచ్చితంగా కోపం తగ్గుతుంది.
అది మనము ఆ కోపంలో తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అనేది తెలుసుకోవచ్చు. ఇక కంటిన్యూ. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా ఎన్నో లక్షల కోట్ల మంది జన్మించి మరణించారు. వారందరూ కూడా వారి జీవిత కాలంలో ఎన్నో రకాల అనారోగ్యాలు అనుభవించి ఉంటారు కదా. మనం కూడా క్రిందటి జన్మలో ఏ అనారోగ్యానికి గురయ్యామో ఇప్పుడు మనకి తెలియదు కదా. ఆ మధ్య నా దగ్గరికి చంద్రశేఖర్ అనే స్నేహితుడు వచ్చాడు, విశ్వపతి గారి దగ్గరికి. అతడు తనకు షుగర్ బీపీ ఉన్నాయని ఎంతో బాధపడుతున్నాడు. ఇంకా ఈ ప్రపంచమంతా తన తలపై పడుతున్నట్లు బాధపడుతున్నాడు. ఈ ప్రపంచంలో ఎందరికో ఈ బీపీ షుగరులు ఉన్నాయని, ఇవి అతి సామాన్యం అని, అందుకు అంత ఆందోళన పడనక్కర్లేదని నేను చెప్పేవాడిని. అయినా అతను వినేవాడు కాదు. ఇలా ఉండగా ఒకరోజు అతను నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళాను. అప్పుడు అతడి పూర్వజన్మలు కొన్ని గోచరించాయి. అతనితో ఇలా చెప్పాను, చంద్రశేఖర్, నీవు 2 జన్మల క్రితం ఔరంగాబాద్లో జన్మించావు. అప్పుడు నువ్వు 12 సంవత్సరాల పాటు క్యాన్సర్తో బాధపడి మరణించావు. ఆ 12 సంవత్సరాలు నరకయాతన అనుభవించావు. క్రిందటి జన్మలో నీవు విజయవాడ దగ్గర కంకిపాడు గ్రామంలో సుబ్బారావు అనే పేరుతో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించావు. అప్పుడు కూడా నీ పూర్వజన్మ కర్మఫలం వల్ల 14 సంవత్సరాలు పక్షపాతం వచ్చి మంచం మీదనే ఉన్నావు. ఈ 2 జన్మలలోనూ నువ్వు ఇంతకు మునుపు 20 జన్మల క్రితం కొన్ని జన్మలలో చేసిన పాపకార్యాల వలననే ఈ విధంగా అనారోగ్యం పాలయ్యావు. అటు తర్వాత కొన్ని జన్మలలో చేసుకున్న పుణ్యఫలం వల్ల ప్రస్తుత జన్మలో నీకు అటువంటి తీవ్ర వ్యాధులు రాక నీ ప్రారంధ కర్మ కొంచెం తగ్గి ఈ మాత్రం షుగర్ బీపీల వంటి తేలికపాటి అనారోగ్య సమస్యలతో ఉన్నావు. నువ్వు ఒకసారి ఆలోచించు, ఆ జన్మలలో నువ్వు ఎంత బాధపడి ఉంటావో, ఇప్పటి నీ బాధ ఎంత. ఇప్పటి బాధతో పోలిస్తే ఇప్పటిది ఒక బాధేనా అని అతడితో గట్టిగా చెప్పాను. అప్పుడు అతనికి కొంచెం అర్థమైంది. ఒక అరగంట నా ఎదురుగా కూర్చొని ఏమీ మాట్లాడలేదు. ఎందుకు అలా మౌనంగా ఉన్నామని అడిగితే, ఒక్కసారి ఆ క్రిందటి 2 జన్మలలో తాను ఎంత బాధపడి ఉంటానో తలుచుకున్నానని అన్నాడు. ఆ ఊహ ఎంత తీవ్రమైన బాధ కలిగించిందని అన్నాడు. ఇంకా అటు తర్వాత చంద్రశేఖర్ ఎప్పుడూ తన షుగర్ బీపీల గురించి మాట్లాడలేదు. ఇందాక చెప్పినట్లుగా అనారోగ్యం సద్గురువుల దర్శనం వల్ల ఎంతో గొప్ప శక్తి గల పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల తప్పక తగ్గుతుంది. సద్గురువులు మన కష్టం, మనం పడుతున్న బాధ గ్రహించి మన అనారోగ్య తీవ్రత కొంచెం తగ్గిస్తారు. అక్కడితో మనకి బాధ తగ్గి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఎంతటి వారికైనా ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు. మానవ జన్మ ఎత్తిన మహాయోగులు కూడా తమ చివరి దశలో ఎన్నో బాధలు పడటం మనం చూసాము. అంతటి శక్తి గలవారు తాము కావాలనుకుంటే ఆ బాధను తగ్గించుకోలేకనా, లేక పూర్తిగా పోగొట్టుకోలేకనా, కానీ వారు అలా చేయక శరీరానికి కలిగి ఆ బాధ నుండి చిరునవ్వుతో స్వీకరిస్తారు. అయితే విశేషం ఏమిటంటే, అటువంటి మహాత్ములు ఎంత బాధపడుతున్నప్పటికీ వారి వద్దకు ఎంతో అనారోగ్యంతో వచ్చిన వారికి తమ శక్తితో ఉపశమనం కలిగేలా చేస్తారు. మహాత్ములు ఇది ఎన్నో రకాలుగా చేస్తారు.
మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మనలో మానసికంగా ధైర్యం కోల్పోతాము. ఇది నా మాట. అది మనలో ఉండకుండా చెయ్యాలంటే భగవద్గీత నియమాలు పాటించాలి. పైన చెప్పిన విధంగా తక్కువ బాధలు పడుతున్నవారు ఇంతకు ముందు జన్మలలో ఎలా అనుభవించారో తెలుసుకున్నాము కదా. మరి ఈ జన్మలో ఇలాంటి బాధలు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్యం పరమైన బాధలు కలగలేవు. అయినా అలాంటి బాధలు వచ్చినా తట్టుకోగలను. ఎందుకంటే నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి. భగవద్గీత ప్రకారం జీవితాన్ని నడిచేవారికి ఎలాంటి అనారోగ్యం రాదు. భగవద్గీత ప్రకారం నడవకుండా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా నీకు అనారోగ్యంపై ఎలాంటి మార్పు రాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన దేహం ఉంది. మన దేహంలో అవయవాలు ఉన్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, లోపల గుండె, కాలేయం, మూత్రపిండాలు, అలాగే జీర్ణాశయం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బాడీ సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన అలవాట్లు, చెడు అలవాట్లు, గుట్కా, మద్యపానం, సిగరెట్లు, ఇవి మానేయాలి. ఇక ఫస్ట్ ఈ అలవాట్లు తీసేశాక మన ఆలోచనలు బాగుండాలి. ఆలోచనలు అంటే మంచి ఆలోచనలు. ఈ ఈర్ష్య, ద్వేషం, అహంకారం, బాధపడటం, ఇలాంటివన్నీ తీసేసి ఎప్పుడు ఆయనపై భారం వేసి మనం నడుచుకోవాలి. అంతా నువ్వే నడిపిస్తున్నావు తండ్రి అనే సంతోషంగా ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తూ ఉండాలి. అప్పుడు మన బ్రెయిన్ అనేది మనలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేసేటట్టు చేస్తాయి. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి తెలిపిన ప్రకారం ఆత్మ అనేది ఎక్కడ ఉంటుందంటే మన బాడీలో, మన బ్రెయిన్లో ఉంటుంది. భగవద్గీత ప్రకారం ఏ చెడు అలవాట్లైనా, చెడు గుణాలైనా, చెడు ఆలోచనలైనా అన్నీ మనిషి చనిపోయాక ఆత్మతో పాటు వెళ్తాయని అన్నట్టు మన బ్రెయిన్లో పూర్వజన్మ వాసనల వల్ల మన బ్రెయిన్లో అవే అలవాట్లు, అవే మంచైనా చెడైనా అలవాట్లు, గుణాలు, ఆలోచనలు, ఇవి మనతో ఆ పూర్వజన్మ వాసనల వల్ల మనతోనే ఉంటాయి. ఈ పూర్వజన్మ వాసనలో ఉన్న చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, చెడు గుణాలు, ఇవి తీసేయాలంటే భగవద్గీత నేర్చుకోవాలి. ఆ భగవద్గీత నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది పూర్తిగా దైవమయం అవుతుంది. అంటే దైవం దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఏంటంటే మనలో మనస్సు ఎంత నిర్మలంగా, ఆనందంగా ఉంటుందో అప్పుడు మన బ్రెయిన్ కూడా అంత నిర్మలంగా, అంటే షార్ప్గా. అలాగే మన బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్, చేతులు కదియాలన్నా బ్రెయిన్, కళ్ళు ముయ్యాలన్నా బ్రెయినే, నోటి నుండి మాట రావాలన్నా బ్రెయినే, నువ్వు నడవాలన్నా బ్రెయినే, ఏ పని చేయాలన్నా బ్రెయిన్తోనే ముఖ్యం. మరి అలాంటి బ్రెయిన్ని మనము పదును పెడితే, అంటే భగవద్గీత ప్రకారం నడిస్తే ఆ బ్రెయిన్ కూడా మనలోని అవయవాలన్నీ సక్రమంగా నడిచేటట్టు చేస్తుంది. ఇలాంటి రోగాలు రాకుండా, ఇలాంటి డిసీజ్ రాకుండా, ఉన్న రోగాలను కూడా తగ్గేటట్టు చేస్తుంది. ఇదంతా ఎలా? భగవద్గీత ప్రకారం ఉండటం వల్ల. భగవద్గీత ప్రకారం నేర్చుకుంటే నీ బ్రెయిన్ అనేది దైవశక్తితో నిండిపోతుంది. దైవశక్తి నిండటం వల్ల
నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా ఉంటావు. నాకు 43 సంవత్సరాలు ఇప్పుడు, కానీ నేను సింపుల్గా, అలాగే ఎలాంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉంటున్నాను. ఏంటంటే భగవద్గీతనే కారణం. భగవద్గీతనే నాకు నేర్పించింది అంటే ఆ వెంకటేశ్వర స్వామి నేర్పించిన ప్రకారం భగవద్గీత ప్రకారమే ఉంటున్నాను. కాబట్టి ఇలా ఆరోగ్యంగా ఉంటున్నాను, సంతోషంగా ఉంటున్నాను. మీ ముందు సంతృప్తిగా మాట్లాడుతున్నాను. అందుకే మనము భగవద్గీతను నేర్చుకోవాలి. భగవద్గీతనే మనల్ని కాపాడుతుంది. కంటిన్యూ. తిరుమల శ్రీనివాసుని ఆలయంలోని శ్రీ స్వామి వారి విగ్రహం ఎన్నో కోట్ల సంవత్సరాల నాటిది. తిరుమల క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ తిరుమలపై తానే స్వయంగా శిలారూపంలో ఆవిర్భవించాడని మన విశ్వాసం. ప్రతిరోజు ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాల నుంచి లక్షలాది భక్తులు ఎన్నో కష్టాల కూర్చి తిరుమల చేరి శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. కానీ అక్కడ వారికి దొరికేది కేవలం అరసెకను మాత్రమే. ఆ మాత్రం దానికి ఎంతో సంతృప్తి చెంది ఎంతో ఆనందపడి తిరిగి వెళ్తారు. దర్శనం జరిగి బయటకు రాగానే తాము పడిన శ్రమంతా మర్చిపోతారు. మళ్ళీ తిరిగి తిరుమల ఎప్పుడు వస్తామా అని ఆలోచించడం మొదలు పెడతారు. అక్కడ ఉన్న శ్రీ స్వామి వారి శక్తి అంతటి మహత్తరమైనది. అయితే అక్కడ అంత శక్తి ఎలా ఉంది? అసలు ఏ శక్తి మనల్ని అంతగా ఆకర్షిస్తోంది? ఏ శక్తి ప్రపంచం నలుమూలల నుండి భక్తులను దగ్గరికి ఆకర్షిస్తోంది? ఇవన్నీ తెలుసుకుంటే ఈసారి మనం తిరుమల వెళ్ళినప్పుడు దివ్య అనుభూతికి లోనవుతాము. ఈ విశ్వంలో అక్కడక్కడ ఎంతో శక్తివంతమైన ప్రదేశాలు ఉంటాయి. అక్కడ కొన్ని దివ్య తరంగాలు ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. అటువంటి శక్తి గల ప్రదేశాలలో నెలకొల్పబడే ఆలయాలు, అక్కడ ఉండే దేవతలు ఎంతో మహిమాన్వితంగా ప్రసిద్ధి పొందుతాయి. తిరుమల, శ్రీరంగం, మధుర, కంచి, కాశీ, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, కాశ్మీర్లోని వైష్ణోదేవి, నేపాల్లోని పశుపతినాథ్ దేవాలయం, ఇటువంటి దేవాలయాలు ఉన్న ప్రదేశాలు ఈ భూమండలంపై ఎంతో శక్తి ఉన్న ప్రదేశాలు. ఉదాహరణకు తిరుమల గురించి ఆలోచిస్తే, తిరుమల ఆనంద నిలయంలో మనం శ్రీ మహావిష్ణువు రూపంలో కొలుస్తున్న అక్కడ ఉన్న దేవత నిజం చెప్పాలంటే ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన దివ్యశక్తియే. సామాన్య మానవులు ఏ రూపం లేని ఆ దివ్యశక్తిని ఊహించుకొని అర్పించలేరు. కాబట్టి ఆ మహాశక్తియే తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగాను, కాశీలో పరమేశ్వరునిగాను, కంచిలో కామాక్షిగాను, బృందావనంలో శ్రీకృష్ణునిగాను, కాశ్మీర్లో శ్రీ వైష్ణోదేవిగాను, శ్రీలంకలో శాంకరి దేవిగాను మనకు దర్శనమిస్తున్నారు. కానీ మనం దీర్ఘంగా ఆలోచిస్తే ఈ క్షేత్రాలన్నింటిలో ఉన్నది ఒకే ఒక మహాశక్తియే. ఆ శక్తియే అనేక చోట్ల అనేక రూపాలు ధరించి భక్తులను అలరిస్తున్నది. ఇంతకు ముందు చెప్పినట్లుగా సామాన్య మానవులకు వీలైన అర్చారూపంలో ఈ దేవతలందరూ మనకు సామాన్య నేత్రాలకు కనిపిస్తున్నారు. ఈ క్షేత్రాలలో సాధకులు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దివ్య తరంగాలను అనుభవించి అక్కడ ఉన్న దేవత కేవలం ఏ మహావిష్ణువో ఏ మహేశ్వరుడో కాక
ఈ విశ్వం మొత్తానికి కారణభూతమైన దివ్యశక్తిగా గ్రహిస్తారు. పూర్వకాలంలో అనేక మంది యోగులు, మహర్షులు ఈ క్షేత్రాలను ఇలాగే దర్శించారు. ఈ క్షేత్రాలలోని అనంత శక్తిని వారు గ్రహించగలిగారు. ఈ పుణ్యక్షేత్రాలలో ఇంతటి శక్తి ఉన్నది కాబట్టే మనం ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన మనస్సులలో మాటల్లో వర్ణించలేని దివ్య అనుభూతులు కలుగుతాయి. తిరుమల కూడా అటువంటి ఒక అద్భుతమైన శక్తి గల ప్రదేశమైంది. ఆ కొండలపై శ్రీవారి ఆలయం ఉన్న పరిసర ప్రాంతాలలో నేరుగా గ్రహమండలం దాటి ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతమైన దివ్యశక్తి తరంగాలు ఈ ప్రాంతంలో నిత్యం ప్రసరిస్తుంటాయి. మనం శ్రీ మహావిష్ణువుగా కొలుస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలామంది దేవతలు, సిద్ధులు, యోగులు, మహాపురుషులు అదృశ్య రూపాలలో తిరుమలకు వచ్చి ఆ మహాశక్తిని దర్శించుకొని వెళ్తుంటారు. అక్కడ ఉన్న మూర్తి కేవలం శ్రీ మహావిష్ణువుగా మాత్రమే వారు భావించరు. ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన ఆ దివ్యశక్తిగా గ్రహించి ఆరాధిస్తారు. సామాన్య మానవులైన మనం మాత్రం అక్కడ ఉన్నది శ్రీమన్నారాయణుల వారిలాగా మనం తలుస్తాము. మనం అంతటి ఉన్నత స్థాయికి వెళ్ళి ఆలోచించలేము కాబట్టి శ్రీమన్నారాయణుని రూపంగా అక్కడ ఉన్న మూర్తిని కొలుస్తున్నాము. అక్కడ అంతటి మహాశక్తి ఉన్నది కాబట్టే తిరుమల క్షేత్రం అంతా నిత్యం దివ్య తరంగాలతో నిండి ఉంటుంది. అందుకే మనం ఆ కొండ ఎక్కుతున్నంతసేపు ఎటువంటి శ్రమ తెలియదు. ఆ దివ్య తరంగాలు మన శరీరం గుండా ప్రసరిస్తూ ఉంటే మన శరీరాలు ఎంతో శక్తివంతమవుతాయి. మనస్సు ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పటికీ నాతో కొంతమంది అక్కడకు వెళ్ళినప్పుడు తిరుమల ఆలయంలో ఉన్న దైవం తమకు శివుడిగా దర్శనమిచ్చాడని చెబుతారు. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఇప్పటికే అక్కడ ఆలయంలో ఉన్నది శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తారు. ఇలా ఎందరో భక్తులు శ్రీ స్వామివారిని అనేక దేవతా రూపాలలో దర్శించుకుంటారు. తిరుమలకు నేను వెళ్ళినప్పుడల్లా అక్కడ ఎన్నో అద్భుతాలు గమనించాను. ఒకసారి ఆలయంలోకి వెళ్తున్నప్పుడు ఆలయ ధ్వజస్తంభం దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు దర్శనం ఇచ్చారు. అక్కడే దివ్య శరీరాలతో నుంచొని ఉన్నారు. మరొకసారి తెల్లవారుజామునే దర్శనానికి వెళ్ళినప్పుడు మేము వెండి వాకిలి దాటగానే అక్కడ శ్రీ సరస్వతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పార్వతీదేవి కనిపించారు. మరొకసారి తిరుమల వెళ్ళినప్పుడు నేను కాసేపు నారాయణగిరి శ్రీవారి పాదాల దారిలో ఉండి అడవిలో కాసేపు ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ప్రక్కనే హనుమంతుల వారు దర్శనమిచ్చారు. హనుమంతుల వారు తిరుమల కొండలలో నేటికి దివ్య రూపంలో సంచరిస్తూ ఉంటారు. నా మాట అక్కడ దర్శనం ఒక్క సెకండ్ మాత్రమే. నేను మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిషం నుండి 2 నిమిషాల వరకు ఆత్మదర్శనంతో దర్శనం చేసుకున్నాను. ఇది ఎలాగంటే నాలో ఉన్న నిజమైన దైవభక్తి. మీకు తెలుసు కదా, ఒకసారి భక్తురాలు దర్శనం సరిగ్గా జరగలేదని, సిబ్బంది తోసేశారని, గెంటి వేశారని పెద్ద గొడవ జరిగింది కదా. ఇది న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. నేను దీనిని బట్టి ఒకటి చెబుతాను. మనలో నిజమైన దైవభక్తి ఉంటే ఆత్మదర్శనం ద్వారా ఎంతసేపు అయినా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. అందుకే అందరినీ నిజమైన దైవభక్తితో ఉండాలని అంటున్నాను.
నేను కూడా బాధపడ్డాను. తిరుమల నుండి ఇంటికి బయలుదేరేటప్పుడు మళ్ళీ ఎప్పుడు తండ్రి నీ యొక్క దివ్య దర్శనం అని అనుకున్నాను నా మనసులో. నేను చెప్పాను కదా, ఆ మహాశక్తియే భవానీమాత అని. త్రిమూర్తులు వచ్చిందే ఆమె నుండే అని అందరికీ తెలుసు. ఈ విశ్వాన్ని నడిపించేది ఆ మహాశక్తియే, ఆ దివ్యశక్తియే. ఒక్కసారి తిరుమలకు వెళితే మనలో ఉన్న ఆశలు, కోరికలు, కోపం, ఈర్ష, ద్వేషం, అహంకారం, ఇంకా ఎన్నో చెడు గుణాలన్నీ మనలో నుండి వెళ్ళిపోతాయి. మనలో నుండి ఎప్పుడు తిరుమలలో ఎంతసేపు ఉంటావో అప్పటి వరకు. కొండ దిగి వచ్చాక మనలోని చెడు గుణాలు బయటపడతాయి. ఎందుకు? తిరుమలపై ఉన్న దివ్య తరంగాల వల్ల మనల్ని మనం, మన ఇంటిని, మన కుటుంబ సభ్యులను, అందరినీ, అలాగే ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతాము. ఎప్పుడైతే కొండ దిగి వచ్చాక కలి ప్రభావం వల్ల మనలో మళ్ళీ చెడు ప్రభావంలో పడి పాపాలలో పడిపోతున్నాము. అందుకే నేను చెబుతున్నాను, వినండి. మీ ఇంటిలో ఉన్న, బయట ఉన్న మీపై కలి ప్రభావం పడకుండా ఉండాలంటే భగవద్గీతను తెలుసుకోవాలి, నియమాలు పాటించాలి, నిత్య దైవనామ స్మరణ చేయాలి. అప్పుడే కలి ప్రభావం మనపై ఉండదు. తిరుమలపై ఉన్నప్పుడు ఆ దివ్య తరంగాలు మన శరీరం గుండా ప్రసరిస్తూ ఉంటే మన శరీరాలు ఎంతో శక్తివంతం అవుతాయి అని చెప్పారు కదా. నేను ఇదే చెబుతున్నాను. ఎప్పుడైతే భగవద్గీతను అనుసరిస్తూ నీ మెదడులో పూర్తిగా భగవంతుని నామస్మరణతో ధర్మంగా జీవిస్తూ ఉంటావో అప్పుడు నీ శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మగా మారి నీ శరీరంలోని అవయవాలు అన్నీ శక్తిని పొంది నీవు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఎప్పటికీ ఎంతో దివ్య తరంగాలతో నిండిన శక్తివంతులుగా మారతారు. ఇది నిజం. దీనికి నేనే ఉదాహరణ. విశ్వపతి గారు ఎంతో దివ్యశక్తితో ముడిపడి ఉన్నారు కాబట్టే వారికి దేవుళ్ళు, దేవతలు దర్శనం ఇస్తున్నాయి. అవునండి, భగవద్గీత నియమాలు పాటించడం వల్లనే నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నాను. అలాగే తిరుమల కొండపై ఉన్నప్పుడు ఎలా ఉంటామో మన ఆలోచనలు అన్నీ ఎలా ఆయన వైపు ఉంటాయో మన కొండ దిగినాక కూడా మన ఆలోచనలు అలాగే ఉండాలంటే భగవద్గీతనే ముఖ్యం. ఎందుకంటే మన పనులు, మన యొక్క జీవిత విధానం డబ్బు కోసం, ఆస్తి కోసం, కోరికలు నెరవేర్చుకోవడానికి వాటి కోసం తపన పడతాము. దానివల్లనే మనము కలి ప్రభావంలో పడిపోతాము. ఆ కలి ప్రభావం పడకుండా ఉండాలంటే భగవద్గీతనే ముఖ్యం. తిరుమల కొండపై దిగి వస్తే నువ్వు కలి ప్రభావంలో పడినట్టే. ఆ కలి ప్రభావంలో పడకుండా ఉండాలంటే భగవద్గీత నేర్చుకోవడము ముఖ్యం. ఇక విశ్వపతి గారు ఆయనకు తిరుమల గర్భగుడిలో వెళ్ళినప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనం ఇచ్చారు దివ్యశక్తి రూపంలో. మరి ఆయనకు అలా కనబడాలంటే అర్థం ఏంటి? ఆయన ఎంతో అంతఃకరణ శుద్ధిగా, ఎంతో భక్తుడిగా, నిజమైన దేవభక్తుడిగా ఆయనకు ఆ దేవుడు అర్హత కలిగించాడు. మరి అలాంటిది నాకు కలగాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు నేను ఇంకా మున్ముందు ఈ ఏజ్లో అంటే మున్ముందు భవిష్యత్తులో అలాంటి దర్శనం కలుగుతుందేమో. ఎందుకంటే నేను చేసే కార్యం ఇప్పుడు చేస్తున్నది
కంటిన్యూగా కంప్లీట్ అయ్యే వరకు చేయాలి. ఆ కంప్లీట్ అయినాకనే నా దైవ కార్యం పూర్తయిందని తెలుసుకున్నాకనే వాళ్ళ దర్శనం కలుగుతుందని నా నమ్మకం. అందుకే ఈయనకు సరస్వతీదేవి, మహాలక్ష్మి, పార్వతీదేవి అందరూ కనబడ్డారు. ఎంత అదృష్టవంతుడు ఆయన. అలా మనకు కలగాలంటే మనము కూడా భగవద్గీత ప్రకారం నడిస్తే ఖచ్చితంగా మనము ఆ దివ్యమూర్తుల దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. తిరుమల గర్భగుడిలో అయినా, ఏ పుణ్యక్షేత్రంలో వెళ్ళినా. ఇక ఈ వారం ప్రపంచానికి అధిపతి ఈయనే 4వ భాగం పూర్తయింది. వచ్చే వారం 5వ భాగంతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వారం అసలు లైవ్లో ఎవ్వరూ రాలేదు, ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. ఇక ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నేను ఏదైనా బాధపడను. బాధపడితే ఆ దేవునికి ఇష్టం ఉండదు, కాబట్టి బాధపడను. ఏదైనా ఆయన అంతా చూసుకుంటాడు. ఆయననే ఎలా రప్పించుకోవాలా ఆయన వైపు అనేది ఆయనకు తెలుసు, కాబట్టి నేనెందుకు ఆలోచిస్తాను, అంతా ఆయనే చూసుకుంటాడు. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. అంతా మంచి జరుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది. గోవింద గోవింద.